ఫ్రెండ్స్, మన ముందు జియో భారత్ V2 ఫీచర్ ఫోన్ అయితే ఉంది. ఈ ఫోన్ ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఈ ఫోన్ లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఫీచర్స్ ఏమున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. బాక్స్ పైన ఇక్కడ జియో భారత్ V2 అన్న పేరు చూడవచ్చు. ఇక్కడ బ్లూ అండ్ బ్లాక్ కలర్ లో చూస్తున్నారు కదా, ఇదే కలర్ లోనే మొబైల్ అయితే మన దగ్గర ఉంటుంది. రేర్ చూసుకుంటే ఇక్కడ జియో భారత్ V2 జియో సర్వీసెస్, ఎంజాయ్ వీడియోస్ విత్ జియో సినిమా, యూపీఐ పేమెంట్స్ మేడ్ ఈజీ విత్ జియో పే, 123 యూపీఐ పేమెంట్స్ ద్వారా ఇది ట్రాన్స్ఫర్ చేయవచ్చు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, డబ్బులు రిసీవ్ చేసుకోవాలన్నా యూపీఐ పేమెంట్స్ యూజ్ చేసి చేయవచ్చు అన్నమాట. షేర్ యువర్ మెమోరీస్ విత్ జియో ఫోటో, మీ మెమరీ కార్డ్ లో ఫోటోస్ అనేవి ఉంటాయి కదా, వాటిని కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట బ్లూటూత్ ద్వారా. లిజన్ 8 crore సాంగ్స్ జియో సాంగ్ ద్వారా మ్యూజిక్ వినవచ్చు. ఎంజాయ్ లైవ్ టీవీ న్యూస్ షోస్ ఆన్ జియో టీవీ, జియో చాట్ అన్లిమిటెడ్. ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే హెచ్డి వాయిస్ కాలింగ్, 4G ఇంటర్నెట్ బ్రౌజింగ్, 1.77 ఇంచెస్ TFT స్క్రీన్, 0.3 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, ఫ్రంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. వైర్లెస్ FM రేడియో, ఇయర్ ఫోన్స్ లేకుండానే మీరు నేరుగా FM రేడియో ద్వారా పాటలు వినవచ్చు, న్యూస్ వినవచ్చు. 23 ఇండియా లాంగ్వేజెస్ సపోర్ట్, లౌడ్ స్పీకర్, కాల్ రికార్డింగ్, వైబ్రేషన్ సపోర్ట్, SD కార్డ్ అప్ టు 128GB పవర్ టచ్, బ్లూటూత్. లైసెన్స్డ్ బై క్వాల్కామ్ స్నాప్డ్రాగన్. ఓవరాల్ గా బాక్స్ మీద ఉన్న కంటెంట్ అయితే మనం చదివేశాము. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే 2000 రూపీస్ ప్రైస్ కనిపిస్తుంది, బట్ ఇది అంత లేదు, మనకు 1000 రూపీస్ కే వచ్చింది. ఆఫ్లైన్ లో కొనడమే బెటర్ అంటాను, ఆన్లైన్ లో కూడా ఎక్కువగానే చూపిస్తుంది. 5 వాట్స్ USB ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. బ్యాటరీ చూడటానికి ఇలా ఉంటుంది, మీరు ఇక్కడ చూడవచ్చు 1000 మిలియన్ యాంప్స్ 3.7 వాట్స్ అని ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ చూడటానికి ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ కలర్స్ చూడవచ్చు, జియో భారత్ అన్న పేరు చూడవచ్చు. ఇక మీరు రేట్ చూసుకుంటే ఇక్కడ సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. దీంట్లోకి బ్యాటరీ కూడా వేసేద్దాం. ప్యానెల్ ని ఫుల్ గా క్లోజ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కెమెరా చూడవచ్చు, లౌడ్ స్పీకర్ చూడవచ్చు. ఇదేమీ లేదు, జస్ట్ స్టైల్ కోసం మాత్రం ఇచ్చాడు. ఇక్కడ జియో లోగో చూడవచ్చు. టాప్ వచ్చేసి టార్చ్ లైట్ ని ప్రొవైడ్ చేశారు. బాటమ్ వచ్చేసి USB ఛార్జింగ్, 3.5mm హెడ్ జాక్ అండ్ మైక్రోఫోన్ ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ట్యాగ్ వేసుకోవడానికి ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చేసి ఏమీ ఉండదు, ప్లెయిన్ గా కనిపిస్తుంది. మరి దీన్ని మనం ఆన్ చేసేద్దామా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. నేను వీడియోస్ చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా అది మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు చేసే ఒక లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. పవర్ ఆన్ చేసాము. 0 లాంగ్ ప్రెస్ చేసేస్తే మనకు టార్చ్ లైట్ అయితే ఆన్ అయింది. సో టార్చ్ లైట్ చూడటానికి ఇలా కనిపిస్తుంది. టార్చ్ లైట్ ఆఫ్ చేసేస్తున్నాను. యాష్ లాంగ్ ప్రెస్ చేస్తే సైలెంట్ లోకి వెళ్ళిపోతుంది, అన్ని ఫోన్ లో ఉన్నట్టే. మీకు మెనూ ఓపెన్ చేస్తే ఇక్కడ కాల్ లాగ్స్, కాంటాక్ట్స్, మెసేజెస్, టూల్స్, ఇందులో మనకు క్యాలెండర్, క్యాలిక్యులేటర్, టార్చ్ లైట్ ఇచ్చారు. జియో 7 పాటలు వినడానికి, జియో సినిమాలు చూడడానికి, టీవీ ఛానల్స్, మల్టీమీడియా, 128GB వరకు సపోర్ట్ చేస్తుందని చెప్పారు కదా. మెమరీ కార్డు వేసుకుంటే మీరు వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ ప్లేయర్ ద్వారా పాటలు వినవచ్చు, మెమరీ కార్డ్ లో ఉన్న వీడియోస్ ని చూడవచ్చు. 160 పిక్సెల్ లో క్వాలిటీలో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. రేడియో కూడా వినవచ్చు, వైర్లెస్ FM రేడియో. ఇయర్ ఫోన్స్ అవసరం లేకుండా ఫోటోస్, మెమరీ కార్డ్ లో ఉన్న ఫోటోస్ ను కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నోట్స్ అన్నమాట, మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఇక్కడ రాసుకోవాలి, నోట్ చేసుకోవచ్చు. ఫైల్స్ ఓపెన్ చేస్తే ఫోన్ మెమరీ జస్ట్ 512MB నే మనకు ఇచ్చారు కాబట్టి మీరు మెమరీ కార్డు వేసుకుంటే అందులో ఉండేటివన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ జియో పే అని ఉంది. మనం ఫోన్ పే, గూగుల్ పే ఎలాగైతే ఉంటాయో జియో పే అన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్నెట్ ఓపెరా మినీ. సిమ్ కార్డు వేసుకుంటే అందులో ఇంటర్నెట్ ఉంటే ఇందులో ఓపెరా మినీ ద్వారా గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది. రింగ్ టోన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి, గూగుల్ ద్వారా యూట్యూబ్ లోకి వెళ్లి కూడా వీడియోస్ కూడా చూడవచ్చు లో క్వాలిటీలో. ఇక సెట్టింగ్స్, ఇక్కడ కనెక్టివిటీ చూసుకోవచ్చు. మనకు ఫ్లైట్ మోడ్ ఇచ్చాడు, నెట్వర్క్ సెట్టింగ్ ఇచ్చాడు, బ్లూటూత్ కూడా ఇచ్చాడు. డిస్ప్లే సెట్టింగ్స్ అంటే ఏముండవు, బ్రైట్నెస్, వాల్ పేపర్ అవే ఉంటాయి. ఇక ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇందులో సౌండ్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసేద్దాం. ఓకే, సౌండ్ కూడా మొత్తం ఉంది. రింగ్ టోన్ డిఫాల్ట్. ఇప్పుడు మీరు సౌండ్ వింటున్నారు. ఇక్కడ క్లాక్ ఇచ్చారు, క్లాక్ లో కూడా మనకు అలారం ఉంటుంది, టాప్ వాచ్ ఉంటుంది, టైమర్ ఉంటుంది. ఫైనల్ గా కెమెరా,
కెమెరా ఎలా పనిచేస్తుందో నేను మీకు లైవ్ లో చూపించేస్తాను. జియో భారత్ V2 పెద్ద పెద్ద అక్షరాలు మంచిగానే కనిపిస్తున్నాయి, చిన్న అక్షరాలు అంతగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇది జస్ట్ 0.3 మెగాపిక్సెల్ కెమెరా గనక దీని నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. లైట్ కండిషన్ లో QR కోడ్ స్కాన్ చేసి ఆ డబ్బులు ట్రాన్సాక్షన్ చేయడం కోసం అయితే ఇది చాలా బాగుంటుంది. డే టైమ్ లో కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ చేయడం కోసం బాగుంటుంది. మేబీ ఇందులో వాట్సాప్ అండ్ ఫేస్బుక్ మిస్ అయితే చెప్పొచ్చు. అవి మనం ప్రైమా 1 ప్రైమా 2 లో తీసుకోవచ్చు. 1000 రూపీస్ బడ్జెట్ లో ఇంతకన్నా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.